అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 30వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిష్కారాలు చేయబోతున్నారు, ఎటువంటి దేవతారాధన వల్ల వారికి జీవితంలో ఆనందభరితంగా అయితే ఉంటుందో మొత్తం అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మీరు ఒక బంధాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అటువంటి పరిణామాలకు మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలైతే మొత్తం అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ యొక్క రాశిగల వారి స్వభావం మనం గమనించినట్లయితే ఎవరైనా ఏదైనా ఇస్తే తిని కూర్చొందాంలే అని అనుకోకుండా ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరి వంతు కృషిగా కష్టపడి పని చేసుకుంటూ ఆ పని చేసుకున్న తర్వాత వచ్చేటువంటి రూపాయితోనే వీరు సంతోషంగా ఆనందంగా ఏదైనా తినాలన్నా చేయాలన్నా కొనుగోలు చేయాలన్నా కానీ దానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఈ యొక్క ధనం కంటే కూడా వీరు ఎక్కువగా వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అంటే మేము బాగా ఉన్న వాళ్ళం, లేని వాళ్ళం ఇటువంటివన్నీ కాకుండా ఎక్కువ ప్రాధాన్యత వ్యక్తిత్వానికి ఇస్తూ ఉంటారు. అలాగే చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయేటువంటి పనులు కూడా కొన్ని వస్తువులను, పద్ధతులను, సాంప్రదాయాలను వీరు ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత లక్ష్యాలు ఎదుటివారికి కూడా ఆదర్శప్రాయంగా అయితే నిలవబోతున్నాయి. ఇక వీరి యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించాలనేటువంటి ఒక అంచనాయమైన ఒక మంచి సంకల్పంతో ఎప్పుడు కూడా ఒక ముందుకు వెళ్తూ ఉంటారు. భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం అనేది వీరికి బాగా ఇష్టంగా అయితే ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటివి ప్రయాణాలు అయితే చేయడం కూడా వీరికి ఎంతో మక్కువగా ఉంటుంది. ఇష్టదైవ దర్శనాలు చేసుకోవడం లేదా ఎక్కడికైనా కానీ వీరు చక్కగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం అనేది కూడా వీరికి బాగా ఇష్టం అని అయితే చెప్పుకోవాలి. అలాగే ఏదో చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏ పనైనా కానీ సవాలుగా తీసుకుని దాని యందు వచ్చినటువంటి సమస్యలను కూడా పరిష్కరించడంలో వీరు మంచి దిట్ట అనైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎంతో మక్కువ కూడా అనైతే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలను ఈజీగా తొలగించుకున్నాంలే, చిన్న చిన్న పరిష్కారాలను కనుగొన్నాంలే అన్నట్లుగా కాకుండా ఏ పనినైనా సరే అది ఒక సవాలుగా నలుగురికి మెచ్చుకునేలాగా అయితే వీరు ప్రవర్తన ఉంటుంది. నలుగురికి గుర్తుండిపోయేలాగా చేసేటువంటి పని కూడా వీరికి ఎక్కువ ఇష్టంగా పరిణితి చెందినటువంటి ఒక ప్రవర్తన కూడా వీరికి బాగా కలిగి ఉంటారు. అలాగే వివేకంతో, బుద్ధిబలంతో, బాధ్యతతో కుటుంబం యొక్క గౌరవం కూడా కాపాడుకుంటూ వస్తారు. అలాగే వీరి యొక్క జీవితం ఉన్నతమైనటువంటి నలుగురు కూడా ఆదర్శప్రాయంగా చెప్పుకునే విధంగా అయితే వీరి యొక్క జీవితం యొక్క పద్ధతి కూడా ప్రతి సంఘటన కూడా వీరి యొక్క బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒకానొక సమయంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను, ఒడిదుడుకుల గురించి వీరి జీవితం ఎలా సాఫీగా సాగిపోలేదు, ఎటువంటి ఒడిదుడుకులను వీరైతే ఎదుర్కొన్నారు అనేటువంటి విషయం అయితే వాటి యొక్క మంచి చెడుల గురించి అయితే పిల్లలకు చెప్పేటువంటి ఒక మంచి ప్రవర్తన అయితే వీరిలో ఉన్నతమైన స్థానంలో తల్లిదండ్రులుగా కావచ్చు, అటు బిడ్డల పరంగా కూడా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా కూడా కావచ్చు. ఈ రాశిగల వారంటే చక్కగా చాలా ఎక్కడ లోపం లేనటువంటి వ్యక్తిగా కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, అలాగే ఒక సోదరుడిగా కూడా, ఒక సోదరిగా కూడా మీకు మీ వంతు సహకారం ఎటువంటి ఎఫెక్ట్స్ పెట్టాలి, ఒక బాధ్యత ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాల్లో మిమ్మల్ని నలుగురు కూడా ఆదర్శప్రాయంగా అయితే తీసుకునేలాగా మీరు ఒక నడవడిక ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఏంటంటే గనక మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో, మీ ద్వారా ఎవరైతే ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలో అయితే ఉన్నారో అటువంటి వ్యక్తులతోనే ఈరోజు మీకు కొన్ని తగాదాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మీరు కలలో కూడా ఊహించని విధంగా అయితే ఈ వ్యక్తులతో మీకు తగాదాలు జరిగి వారు మీ నుండి దూరమైపోతారనేటువంటి ఆలోచన కూడా మీరు ఎప్పుడూ వచ్చి ఉండదు. కానీ ఈ రోజున ఈ చాలా
కీలకమైనటువంటి రోజనైతే ఎవరెదురైనా కానీ ఒక మంచి పొజిషన్‌లో నిలబెట్టారో, ఎవరైతే సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్నయితే నిలబెట్టి మీరు కూడా ఆ స్థానం నుండి తప్పించుకున్నారో, అటువంటి వ్యక్తులకైతే మీరు ఏ విధంగా అయితే తగాదా పడుతుంది, అసలు ఏ విషయం దగ్గరైతే మీ ఇద్దరికీ తగాదా ఏర్పడుతుంది, అంటే అది ఏదైనా కానీ మీ మధ్య జరిగినటువంటి ఒక చిన్న చిన్న అపార్థాల విషయాలే కావచ్చు, ఏదైనా విషయం వారికి తెలియనటువంటి విషయాన్ని మీరు రహస్యంగా, గోప్యంగా ఉంచినటువంటి ఒక విషయం కూడా కావచ్చు. ఇటువంటిది ఏదైనా కానీ మీ యొక్క సొంత వారితోనే ఈ రోజునైతే తగాదాలు జరిగేటువంటి అవకాశం, వారితో ఉన్నటువంటి బంధం కోల్పోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇది చూస్తే మొత్తానికి కూడా రాత్రి సమయంలోపు మీకు వారికి ఎప్పుడైనా కానీ తగాదాలు జరగవచ్చు. కాబట్టి ఎవరితో అయినా విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఏర్పడుతుందని మీ మనసుకు అనిపించిందనుకోండి, వెంటనే ఏదైనా మాట్లాడేటప్పుడు అంతవరకు ఆ మాటను కట్ చేయడం, లేదంటే ఎవరి దగ్గరైనా దాచిపెట్టిన రహస్యం ఉంటే పలానా రోజు మీకు అది జరిగిందని చెప్పడం మర్చిపోయాను, లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో, మన ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తాయేమో అని చెప్పి ఒక చిన్నగా అయితే ఎటువంటి పెద్ద పెద్ద గొడవలు లేకుండా జరిగే విధంగా అయితే చిన్న చిన్నగా సర్దుబాటు చేసుకునే అవకాశాలు కూడా, వారితో అర్థమయ్యే విధంగా కూడా మీరు నచ్చజెప్పుకునే విధంగా ఉన్నటువంటి బంధాన్ని అయితే మరలా కొనసాగించవచ్చు. అలాగే ఈ రోజున మీరు ఉత్తర దక్షిణ దిక్కుల ప్రయాణాలు కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ రోజున మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయడం వలన మీకు మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పచ్చ రంగు, ఆకుపచ్చ కూడా మీకు ఈ రోజున కొంతమేర కలుసుబాటు వస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కానీ, లేదా ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశాలకు ప్రయాణాలు చేసేవారికి కూడా విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే విద్యా, వైద్య, సాంకేతిక రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. పాత వస్తువులను ఈరోజు ఏదైనా కానీ, పాత వస్తువులు మీ ఇంట్లో ఇంకా అసలు పనికిరానివి ఏదైనా ఉంటే, రానటువంటి వస్తువులను ఏవైతే ఉన్నాయో వారిని మీరు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేసి లబ్ధి అయితే పొందుతారు. అది ఏ వస్తువైనా కావచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అదృష్టం కొంచెం తక్కువగానే కనబడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా కొంచెం ఈ రోజున సానుకూలంగా కంటే కూడా మీకు ప్రతికూలమైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయినా కూడా భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. ఈ రోజున మీరు తప్పకుండా అయితే చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే గనక, మీరు చేసుకోవాల్సిన దేవతారాధన వచ్చేసి దక్షిణామూర్తి యొక్క దేవతారాధన చేసుకోవడము, అలాగే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, లేదా లక్ష్మీ పూజ చేయడం వల్ల ఎవరైతే ఆర్థిక పరిస్థితుల నుండి సరిగా లేవని చెప్పి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికైతే ఈరోజు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది. లక్ష్మీ పూజ మీకు అమ్మవారికి ఈ రోజున మీకు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరాలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి చదవడం లేదా వినడం చేయడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పుకోవచ్చు. వీలుంటే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ చదువుకోవడం ఎంతైనా మంచిది. ఈ రోజున కొన్ని రహస్యాలను దాచడం వలన స్నేహితులను కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్త ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగపరంగా ఎవరైతే చాలా రోజుల నుండి అయితే మీరు ఏదైనా మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉన్న చోట నుండి వేరొక చోటకి బదిలీలు అవ్వాలని అనుకుంటూ ఉన్నారో, అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈరోజు ఏదైనా మీకు అనుకూలమైన వాతావరణం కూడా కనిపించవచ్చు. అలాగే పై అధికారుల నుండి మీకు ఈ రోజున గొప్ప గొప్ప ప్రశంసలు కూడా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని విభేదాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతున్నాయి కనుక ప్రేమికుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి ఏదైనా కానీ వివాహ సంబంధితమైన చర్యలు కూడా జరిగి మీకు వివాహానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పెద్దగా కనిపించడం లేదు కనుక శుభవార్తలు వినేటువంటి యోగం కేవలం ఉద్యోగంలోనూ, అలాగే వ్యాపారంలోనూ, అలాగే ప్రయాణాల్లో కూడా మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు మేలు కలుగుతాయి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త కూడా మీకు కొంత ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే వారితో కలిసి మీరు ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఈ విధంగా అయితే స్నేహితుల పరంగా మీకు కొంచెం ఈరోజు ఉత్సాహంగా అయితే ఉండబోతున్నారు. కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. జీవిత భాగస్వామితో ఎదురటువంటి సమస్యలు కూడా మరలా సర్దుముఖం పడతాయి. ఈ విధంగా అయితే ఈరోజు ఈ యొక్క రాశి వారికి అయితే
కొన్ని సమస్యలు అనేవి తప్పవు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలకి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు అయితే మొత్తం ఈ వీడియోలో చూసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.